నమస్తే మిత్రో. మీకు సూపర్ మ్యాన్ పవర్స్ గురించి తెలుసు, ఐరన్ మ్యాన్ పవర్స్ గురించి తెలుసు, కానీ హనుమాన్ పవర్స్ గురించి తెలుసా? హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని ఎప్పుడైనా విన్నారా? అష్టసిద్ధులను వశం చేసుకున్న పరాక్రమవంతుడు ఆంజనేయ స్వామి. అసలు అష్టసిద్ధులంటే ఏంటి? అష్టసిద్ధులనగా 8 మహాయోగ సిద్ధులు. వీటి ద్వారా ఒక సాధకుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులను పొందగలడు. ఇవి ప్రధానంగా తపస్సు, భక్తి మరియు యోగ సాధన ద్వారా లభిస్తాయి. హనుమంతుడు, దత్తాత్రేయుడు మరియు శక్తివంతులైన యోగులు ఈ అష్టసిద్ధులను పొందిన యోగులు. అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, లగిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈశత్వ సిద్ధి, చివరిది వశిత్వ సిద్ధి. ఇవే అష్టసిద్ధులు. వీటిని అంత తేలికగా ఎవరూ పొందలేరు. ఇలాంటి శక్తులను సాధించడానికి ఒక్కో సిద్ధికి తగిన తపస్సు, యోగ సాధన, కుండలిని శక్తి, ప్రేరణ అవసరం. ఈ సాధనాలను సరైన దారిలో పెట్టడానికే ప్రాణాయామం, ధ్యానం, మంత్రసిద్ధి, సంపూర్ణ చిత్త నియంత్రణ ద్వారా మనకు అష్టసిద్ధులు లభిస్తాయి. అసలు ఈ అష్టసిద్ధులంటే ఏమిటి, ఎలా ప్రాప్తిస్తాయి, అవేంటో చూసే ముందు అదృశ్యవాణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అనిమా సిద్ధి ద్వారా శరీరాన్ని పరమాణువంత తక్కువ పరిమాణానికి మారగలరు. అంటే సూక్ష్మ రూపంగా మారడం. ఒక యోగి తన శరీరాన్ని ఆధ్యాత్మిక సాధన ద్వారా తన శరీరాన్ని అనువంతగా మార్చగలడు. వేదాలు, పురాణాలు, మహాభారతం, భాగవతం మొదలైన గ్రంథాల్లో దీనికి ప్రస్తావన ఉంది. శివపురాణం, భాగవతం, యోగ శాస్త్రాల్లో దీనిని గురించి వివరంగా చెప్పబడింది. ఈ శక్తిని సాధించడానికి మానసిక స్థిరత్వం, యోగ సాధన, కఠోర తపస్సు అవసరం. ఈ శక్తిని కలిగి ఉన్నవారు కనీస స్థలంలోనే అంతర్భూతంగా ఉండగలరు, కనబడకుండా మారగలరు. ఇది భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా అనిపించిన క్వాంటం ఫిజిక్స్ లాంటి శాస్త్రాల్లో సూక్ష్మ పరమాణువుల ప్రవర్తనకు దగ్గరగా ఉన్న ఒక కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు సూక్ష్మ రూపం తీసుకుని రాక్షసుల కళ్ళకు కనిపించకుండా వెళ్లడం. అనిమా సిద్ధి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ లో తెలపండి. మహిమా సిద్ధిని పొందిన యోగి తన శరీరాన్ని విశాలంగా పర్వతాలంత పెద్దగా విస్తరించగలడు, విశ్వమంతా వ్యాపించగలడు. ఈ శక్తిని ఉపయోగించి వ్యక్తి తన శరీరాన్ని అనేక రెట్లు పెంచుకోవచ్చు. హనుమంతుడు లంకా దహనం చేసేటప్పుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచుకోవడం మహిమా సిద్ధికి గొప్ప ఉదాహరణ. ఆధ్యాత్మిక శక్తుల ద్వారా భౌతిక పరిమితులను అధిగమించగలగడం ఈ సిద్ధిలో ఉంది. శాస్త్రీయంగా చూస్తే క్వాంటం ఫీల్డ్ థియరీలో ఎగ్జాంప్షన్ కాన్సెప్ట్ ఈ సిద్ధిని గుర్తుకు తెస్తుంది. ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీరాన్ని విశాలంగా చేసి శత్రువులను భయభ్రాంతులకు గురి చేయగలుగుతారు. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు తన రూపాన్ని విస్తరించుకోవడం కూడా మహిమా సిద్ధికి అద్భుతమైన ఉదాహరణ. విష్ణువు త్రివిక్రమావతారంలో తన కాలును బ్రహ్మాండమంతా విస్తరించగలగడం కూడా మహిమా సిద్ధికి ఉదాహరణ. అద్వైతం ప్రకారం మనసును విస్తరించుకోవడం, బ్రహ్మాండంతో ఏకమవడం కూడా మహిమా సిద్ధి యొక్క అంతర్గత అర్థం. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనే ఉపనిషత్తుల సిద్ధాంతం దీనిని సూచిస్తుంది. గరిమ ఈ శక్తి ద్వారా ఒక వ్యక్తి తన శరీర బరువును అనేక రెట్లు పెంచుకోవచ్చు. పురాణాల్లో అనేక మహర్షులు, యోగులు ఈ సిద్ధిని పొందినట్లు చెప్పబడింది. ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీరాన్ని ఎంత భారంగా కావాలంటే అంత భారంగా మార్చుకోగలరు. దాంతో వారిని ఎవరూ కదలించలేరు. ఇది సాధించిన యోగులు భూమిపై శిలలా నిశ్చలంగా ఉండగలుగుతారు. భీముడు మహాభారతంలో కొన్ని సందర్భాల్లో తన శరీరాన్ని మరింత బరువుగా మార్చుకుని శత్రువులను అణగదొక్కాడు. లగిమ ఈ లగిమా సిద్ధిని పొందిన యోగి శరీరాన్ని కాంతికణంలా తేలికగా మార్చగలడు. గాలిలో తేలిపోవడం, ఎగురడం సాధ్యమవుతుంది. ఈ శక్తిని ఉపయోగించి వ్యక్తి తన శరీరాన్ని రెప్పపాటులో తేలికగా మార్చి గాలిలో తేలిపోవచ్చు. లగిమా సిద్ధిని పొందిన యోగులు గాలిలో ఎగిరి భారతదేశం నుండి అమెరికాకి క్షణాల్లో ఎగిరి వెళ్లగలరు. భూమికి ఆకర్షణ శక్తిని ఎదుర్కొని దేహాన్ని బరువు లేని స్థితికి మార్చుకునే శక్తి లగిమా సిద్ధి. ఈ శక్తిని ఉపయోగించి నీటిపై నడవడం, గాలిలో తేలిపోవడం సాధ్యమవుతుంది. కఠోర యోగ సాధన, ప్రాణాయామం, మంత్ర సిద్ధి ద్వారా మాత్రమే లగిమా సిద్ధిని పొందవచ్చు. ఈ సిద్ధి పొందిన యోగులు విశ్వంలో ఎక్కడికైనా వెళ్లగల సామర్థ్యాన్ని పొందుతారు. పురాణాల్లో హనుమంతుడు, నారదముని, సిద్ధ పురుషులు ఈ శక్తిని ఉపయోగించినట్లు చెప్పబడింది. మహాభారతం, భీష్మ పర్వం, అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుడి వద్ద యోగ విద్య నేర్చుకుని లగిమా సిద్ధితో తన శరీరాన్ని తేలికగా మార్చి శత్రు శిబిరంలో చొరబడ్డాడు. ప్రాప్తి ఈ ప్రాప్తి సిద్ధిని పొందిన యోగులు శరీరాన్ని కదిలించకుండా ఏదైనా వస్తువుని, సమాచారాన్ని
లేదా శక్తిని పొందగలుగుతాడు. భౌతిక పరిమితులను అధిగమించి ఏదైనా సమీపంలో ఉన్నట్లు అనుభవించగలగడం ఈ సిద్ధి యొక్క ముఖ్య లక్షణం. తన మనస్సుతో ఎక్కడైనా చేరగలడు. ఒక్క లైన్ లో చెప్పాలంటే క్వాంటం టెలిపోర్టేషన్ ని సాధించగలడు. అంతరిక్షంలో ఉన్న వస్తువులను భూమిపై ఉన్న దానిని కాల పరిమితులు లేకుండా పొందగలరు. శరీరాన్ని ఇతర ప్రదేశాలకు తక్షణమే తరలించగలరు. భవిష్యాన్ని చూడగల శక్తిని కూడా ఈ సిద్ధి ద్వారా పొందవచ్చు. అతీత భౌతిక శక్తులను సాధించిన వారు నీటి అడుగున శ్వాస తీసుకోవడం, గాలి లేకుండా జీవించడం వంటి అద్భుతాలను చేయగలరు. అద్వైత తత్వం ప్రకారం ప్రాప్తి అంటే కేవలం భౌతిక వస్తువులను పొందడమే కాదు, సర్వవ్యాప్త చైతన్యాన్ని అనుభవించడం కూడా. అహం బ్రహ్మాస్మి అనుభూతి పొందినవాడు ఈ సిద్ధిని సంపాదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతం సభాపర్వం. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణకు ప్రయత్నించినప్పుడు ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు తక్షణమే ఆమెను అక్షయ వస్త్రంతో కాపాడటం ప్రాకామ్యం. ఈ ప్రాకామ్య సిద్ధి పొందిన యోగులు ఏదైనా కోరిక తక్షణమే నెరవేరేలా చేయగల శక్తితో మనస్సు, ప్రకృతి అండ్ బ్రహ్మాండాన్ని అనుసంధానించి కోరికను నిజం చేయడం. ప్రాకామ్య సిద్ధిని పొందిన యోగి తన కోరికను తక్షణమే నెరవేర్చుకునే శక్తిని కలిగి ఉంటాడు. ప్రకృతి నియమాలకు అతీతంగా భౌతిక పరిమితులను అధిగమించగలుగుతాడు. నీటిలో శ్వాస తీసుకోవడం, అగ్నిలో కాలకుండా ఉండటం వంటి అద్భుతాలను చేయగలుగుతాడు. భగవద్గీత ప్రకారం కర్మయోగం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వారికి ఈ సిద్ధులు లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతం భీష్మ పర్వం. భీష్ముడు తన మరణాన్ని నియంత్రించి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన ప్రాణాన్ని విడువలేదు. ఈశత్వం. ఈ ఈశత్వ సిద్ధి పొందిన యోగులు ప్రకృతిని పూర్తిగా నియంత్రించి ప్రకృతిని మార్చగలడు. ఈశత్వం అనేది పరిపూర్ణ ఆధిపత్య శక్తిని సూచిస్తుంది. ఈ సిద్ధిని సాధించిన యోగి సమస్త భూతమండలాలపై తన సంకల్పాన్ని అమలు చేయగలుగుతాడు. ఆయన ప్రకృతిని నియంత్రించగల శక్తిని కలిగి ఉంటాడు. వాతావరణాన్ని మార్చగలుగుతాడు. భూమి ఆకారాన్ని మారుస్తాడు. ఇతరులను ప్రభావితం చేయడం, వారిపై శాసనాధికారాన్ని పొందడం కూడా ఈ సిద్ధిలో భాగం. ఈ సిద్ధి ద్వారా యోగి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, భౌతిక శరీరాన్ని తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈశత్వ సిద్ధి సాధించిన వారు ప్రపంచానికి సేవ చేసేలా తమ శక్తిని ఉపయోగించాలి. లేకుంటే అది మాయలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఈశత్వం సాధించేవారు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాక జగత్క్షేమం కోసం తమ శక్తిని ఉపయోగించాలి. ఇది ధర్మ మార్గంలో ప్రయాణించే యోగులకు మాత్రమే లభించే అపూర్వ సిద్ధి. వశత్వం. ఈ వశత్వ సిద్ధి ప్రాప్తించిన యోగులు ఇతరుల మనస్సును ప్రభావితం చేయగలరు. వారి ఆలోచనలను పూర్తిగా మార్చగల శక్తి పొందగలరు. ఈ సిద్ధిని సాధించిన యోగి ఇతరుల ఆలోచనలను, భావోద్వేగాలను తన సంకల్ప బలంతో ప్రభావితం చేయగలుగుతాడు. జీవులు, జీవరాశులపై నియంత్రణ, తన ఆజ్ఞను పాటించేటట్లు చేయగల శక్తిని పొందుతాడు. భౌతికత మరియు సూక్ష్మ ప్రపంచంపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. స్వీయ నియంత్రణ అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. అర్హుడు కోపం, కామం, మోహం లాంటి అరణ్యాన్ని పూర్తిగా జయించగలడు. ఈ సిద్ధి ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేయగల శక్తిని పొందవచ్చు. భగవద్గీతలో వశీకృతేంద్రియాః అని చెప్పినట్లుగా ఇంద్రియాలను పూర్తిగా జయించిన వాడు వాస్తవంగా వశిత్వాన్ని పొందగలడు. ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడు ఈ సిద్ధి యోగికి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. లేని పక్షంలో అహంకారాన్ని పెంచి మాయలో ఇరికించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం. వశిష్ఠ మహర్షి తన బ్రహ్మజ్ఞానం ద్వారా రాజులను, శిష్యులను తన నియంత్రణలో ఉంచాడు. చెప్తున్న నాకే గూస్ బంప్స్ వస్తున్నాయంటే వింటున్న మీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇలా మనిషిని ఒక సూపర్ హ్యూమన్ ని చేసే సాధనాలను మన సనాతనమైన ఋషులు మనకెప్పుడో అందించారు. కానీ మన హిందువుల అజ్ఞానాంధకారం వల్ల వాటిని సాధించే యోగ్యతను కోల్పోతూ వస్తూ ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.